ఈరోజు జనగామ నియోజకవర్గంలోని చేర్యాల మండలంలోని అతిపెద్ద గ్రామమైనటువంటి ఆగ్నూరు గ్రామంలో రేపు 27న జరగబోయేటువంటి భారీ బహిరంగ సభను దిగ్విజయం చేయాలనేటువంటి ఆలోచనతో ఆగ్నూరు కార్యకర్తలందరూ కూడా మరియు పార్టీలకు అతీతంగా కూడా పాల్గొన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఈరోజు ఈ సందర్భంగా తెలంగాణ తల్లి సాక్షిగా పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాం. ఇదే సందర్భంలో వాస్తవానికి చెప్పాలంటే కేసీఆర్ ఒక జ్ఞాని, ఒక విజన్ గల వ్యక్తి. కేసీఆర్ అనే వ్యక్తిని ఎంతసేపు ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అబద్ధాల హామీలతోని గద్దెనెక్కి సర్కారు పాట పాడినట్టు నేను 2000 ఇస్తా అంటే నేను 4000 ఇస్తా అని, నువ్వు 4000 ఇస్తా అంటే నేను 6000 ఇస్తా 8000 ఇస్తా అని, కళ్యాణ లక్ష్మి చెప్పకుండానే కేసీఆర్ చేసినటువంటి అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా ఓట్లకు ముందు చెప్పలే. తన ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడి తర్వాత ప్రజల సంక్షేమం, ప్రజల కష్టాలు, తెలంగాణ వారి యొక్క కష్టాలను చూసి మనం ఏ విధంగా తెలంగాణ పౌరులు బంగారు తెలంగాణ దిశగా పోవాలనేటువంటి సంకల్పంతో చేసినటువంటి పనులే తప్ప అవి హామీలు ఇచ్చి ఎప్పుడు కూడా ఓటు అడగలే. అటువంటి సందర్భంలో ఈయన చేసినటువంటి హామీలు, ఈ అబద్ధపు హామీలతోని గద్దెనెక్కి ఈరోజు ఎక్కినటువంటి ఈరోజు 1.5 year అవుతుంది, సంవత్సరంన్నర దాకా కూడా కేసీఆర్ ఒక తెలంగాణ తెచ్చినటువంటి ఒక తెలంగాణ జాతిపిత కాబట్టి ఆయన సమ్మేళనం పాటించి ఈరోజు వరకు కూడా ఒక మాట కూడా మాట్లాడలే ప్రభుత్వాన్ని. ఎందుకంటే వాళ్ళకు టైం ఇవ్వాలి, ఒక టైం ఇస్తే ఆ టైం ప్రకారం వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రగతిలో వాళ్ళు భాగస్వామ్యం అవుతారు అనుకున్నాడే తప్ప ఎంతసేపు కేసీఆర్ని తిట్టడం, కేటీఆర్ని తిట్టడం, హరీష్ రావుని తిట్టడం, నాయకులను తిట్టడంతోనే వాళ్ళకు పబ్బం గడుపుతున్నారు. ఇవాళ ఎంత ఘోరం అంటే ఇవాళ సన్న వడ్లు పడితే ఫస్ట్ వడ్లకే 500 బోనస్ ఇస్తానటువంటి వ్యక్తి లాస్ట్కు సన్న వడ్లకి ఇస్తాడు. ఇవాళ సన్నాలు పండించిన రైతులు తక్కువ. అటువంటి సందర్భంలో సన్న బియ్యం ఇస్తాడు. అదే దొడ్డు బియ్యాన్ని మళ్ళీ మాడిఫికేషన్ చేసుకొని గిన్నెలో పడేసి సన్న బియ్యం ఇస్తాడు. అంతా తెలంగాణలో అంత తెలివి తక్కువ జనాలు లేరు. అవసరమైతే సమస్యల గురించి తిరగబడేటువంటి తత్వం ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు. అదొక్కటే కాదు, ఇచ్చినటువంటి హామీలు ఒక ఫ్రీ బస్సు తప్ప ఈరోజు వరకు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా ఒకటి అమలు చేయలేదు. ఆ ఫ్రీ బస్ అనేది కూడా కేవలము మహిళలకు, ఉద్యోగస్తులకు మాత్రమే పనిచేస్తుంది, రోజువారీ ఉద్యోగస్తులకే పనిచేస్తుంది తప్ప ఏ ఇంటి ఇల్లాలు కూడా పనిచేసుకున్నటువంటి రైతులు, మహిళా రైతులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు నెలకు ఒక్క రోజు కూడా బస్సు ఎక్కనటువంటి పరిస్థితులు. సంవత్సరంలో 4 సార్లు ఎక్కలే. కానీ అదే మాట రైతులకు నువ్వు కళ్యాణ లక్ష్మి పేరు మీద ఇలా నువ్వు 2500 ఇస్తాను, 18 ఏళ్ళు దాటి ప్రతి మహిళకు 2500 అది ఇవ్వాలి. అది ఇచ్చినాడు, నువ్వు మహిళలను కాపాడినట్టు, మహిళలకు గౌరవం ఇచ్చినట్టు. ఏది చేయలేదు. ఏది చేయకపోగా ఎంతసేపు నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే తిట్ల పురాణం. ఏ ముఖ్యమంత్రి కూడా గత సమైక్యాంధ్ర కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి మాటలు, ఇట్లాంటి దుర్భాషలు ఆడినటువంటి మాట్లాడినటువంటి ఏ ముఖ్యమంత్రి లేడు. కానీ ఈ ముఖ్యమంత్రికి ఎందుకో మరి ఇప్పటికైనా పక్క వాళ్ళు చెప్తలేరా, ఆయన సలహాదారులు చెప్తలేరా, ఇంత చీకొట్టుకుంటారు అంటే ప్రజలు. మన తెలంగాణ ప్రజలే కాదు, పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల వాళ్ళు కూడా ఇటువంటి ముఖ్యమంత్రి ఉంటారా? ముఖ్యమంత్రి హోదాను అగౌరవపరుస్తున్నాడు. ముఖ్యమంత్రి హోదాకు కలకందిస్తున్నటువంటి వ్యక్తిగా మిగిలిపోతాడు. ఇది చరిత్రలో ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రి చేసిన గౌరవంగా ఈరోజు కూడా సమైక్యాంధ్ర చేసిన ముఖ్యమంత్రి రాజశేఖర్ని కొలుస్తున్నాం, చంద్రబాబు నాయుడు కొలుస్తున్నాం, ఒక విఘ్నతతో కలిపి ఒక రోషయ్యని కొలుస్తున్నాం. కానీ ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఈయననే ఉన్నాడు. ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం ఏర్పడినా కొన్ని ఒక 5 సంవత్సరాలు చూసిన తర్వాత కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది. కానీ ఈ వ్యక్తికి సంవత్సరం ముందే ఈ తెలంగాణ రాష్ట్రం, భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రికి ఇంత తొందరగా వ్యతిరేకత రాలేదు. ఇలా ఈయనకు వచ్చిందంటే అర్థం చేసుకోవాలి. అంటే ప్రజలను నమ్మించి మోసం చేసి మోసాలతోని గద్దెనెక్కింది కాబట్టి అవన్నీ ఇచ్చినటువంటి హామీలను అమలు పరచలేకపోతుంది. కాబట్టి ఇక తొందర రైతులు కూడా, మీరు ఉన్నటువంటి ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా అన్ని వర్గాల వారు తెలుసుకున్నారు, బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా ఈరోజు కేసీఆర్ ఒక తెలంగాణ జాతిపితగా ఉన్న వ్యక్తిని ఇవాళ నువ్వు తొండలు జొరిస్తా అంటావు, పేగులు మెడలు వేసుకుంటా అంటావు. ఎంత దుర్మార్గం అనేది. నువ్వెంత తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మమేకమై పార్టీలకు అతీతంగా ఉద్యమం చేసినప్పుడు నువ్వు రైఫోల్ పట్టుకొని నువ్వు తెలంగాణ ఉద్యమకార్యమైన ఎక్కువ పెట్టినటువంటి వ్యక్తివి. ఇవాళ అదమరిచి జనాలు కొందరు ఏంటంటే ప్రజలకు ఎప్పుడంటే పెడతాంటే ఆశ, కొడతాంటే భయం అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ డబల్ ఇస్తాడు అన్ని ఎక్కువ ఇస్తాడు కదా. ఈయన కూడా ఒకసారి చూద్దాము,
మన తెలంగాణ బిడ్డనే కదా ఒకసారి చూద్దామని అదమరిచి కొద్ది ఏమరపాటు నియమంతో నేను ఎన్నుకున్నందుకు ఇవాళ నువ్వు అందరికీ బుద్ధి చెప్పినావు. ఇవాళ రేపు జరగబోయేటువంటి 27 తారీఖు నాడు జరగబోయేటువంటి భారీ బహిరంగ సభలో నువ్వు చేసినటువంటి నువ్వు ఇచ్చిన హామీలు, నువ్వు నెరవేర్చిన హామీలు, నీ అబద్ధాలు, నువ్వు ఏమేమి నువ్వు చేస్తున్నావు, నీ కుంభకోణం అన్ని బయట పెట్టబోతున్నావు. ఇలా కేసీఆర్ రేపు జరగబోయే మీటింగ్లో అందరు వీళ్ళుతున్నారు. 10 జిల్లాల నుంచి, ఉమ్మడి 10 జిల్లాల నుంచి 33 జిల్లాల నుంచి స్వచ్ఛందంగా నిన్న నాగపూర్ గ్రామానికి పోతే వాళ్ళు ఒక రైతు పొలం ఎండిపోయింది, ఇక నేను కొనుక్కున్నకు జీవాలు మేపుకొని ఇచ్చిన వాళ్ళు ఎకరానికి 1000 రూపాయలు ఇస్తున్నారు, ఎకరానికి మేపుకుంటే 1000 రూపాయలు ఇస్తున్నారు. ఆ 1000 కూడా నాకు కొంత మన కేసీఆర్ రావాలి, ఇక 1000 నేను విరాళంగా ఇస్తున్నా అని చెప్పేసి ఇలా కార్యకర్తలకు ఇచ్చిండు. 1000 ఇస్తున్నా, నేను అందరు రైతులను తీసుకొస్తున్నా. అంటే ఒకనాడు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే లేచిందో, ఎట్లయితే సొంత ఖర్చుతో ఇవాళ మీటింగ్ వచ్చింది, ఇవాళ కూడా ఆ విధంగా తయారయ్యారు. ఖచ్చితంగా ఈ 27 తారీఖు నాడు ఇక నీ భవిష్యత్ తరం, నీ భవిష్యత్తు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా తెలంగాణలో అందరినీ కూడా సంసిద్ధమైన యుద్ధానికి సిద్ధమైనరు. ఇది భారీ బహిరంగ సభను, ఇది అన్ని కులాలకు, మతాలకు, పార్టీలకు ఖచ్చితంగా అందరూ కూడా తల్లి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు.